హలో అందరికీ. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం రాముడి చైల్డ్హుడ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు రాముడి ఫస్ట్ ఫైట్ ఎవరితోనో తెలుసుకుందాం. ఎవరితోనో మీకు తెలుసా? అదే తాటకితో. ఒకరోజు అయోధ్య ప్యాలెస్కి ఒక మహర్షి వచ్చారు. ఆయన చాలా పవర్ఫుల్ అండ్ రాయల్ లుక్ కూడా ఉంటుంది. ఎవరనుకున్నారు? ఆయనే విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మేము తపస్సు యాగం చేస్తున్నప్పుడు కొంతమంది రాక్షసులు వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు దశరథుడు నా సైన్యంని పంపించి వాళ్ళని సంహరించేద్దామని చెప్తాడు. విశ్వామిత్రుడు దానికి నవ్వి, నాకు కావాల్సింది నీ సైన్యం కాదు, నాకు కావాల్సింది నీ కుమారుడు రాముడు అని చెప్తాడు. ఇది వినేసరికి దశరథుడు షాక్ అయిపోతాడు. ఏంటి, మా చిన్నబాబు రాముణ్ణి పంపించాలా రాక్షసులతో ఫైట్ చేయటానికి అని అంటాడు భయపడి. అప్పుడు విశ్వామిత్రుడు నవ్వుతూ, రాముడు ఎంత శక్తివంతుడో నీకు తెలీదు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మిగతాదంతా రాముడు చూసుకుంటాడు అని చెప్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా వచ్చి, రాముడు పరమాత్మ స్వరూపం, ఆయనకు ఇది చాలా చిన్న పని, ఏమీ కాదు అని చెప్తాడు దశరథుడికి. అప్పుడు దశరథుడు ఓకే అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి అడవులకు బయలుదేరుతారు. చేతిలో ఒక విల్లు, బాణాలతో ఆ బాయ్స్ ఇద్దరు చాలా బ్రేవ్గా కనిపిస్తారు. కొంచెం దూరం వెళ్ళగానే అడవిలో ఒక గంభీరమైన వాయిస్తో, ఎవరెవరు నా అడవిలోకి వచ్చారా అని అరుపు వినిపించింది. తాటక రాక్షసి వచ్చేసింది. అది చాలా పెద్ద బాడీతో, పెద్ద పెద్ద కళ్ళు, వాయిస్ టెరబుల్గా భయంకరంగా ఉంటుంది. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, రామ, ఈ తాటక ఎంతమందికో బాధ, నీ ధర్మం అహింసని రక్షించడమే, దాన్ని సంహరించే అని చెప్తాడు. అప్పుడు రాముడు బాణాన్ని తీసి విల్లుకి పెట్టి దేవుణ్ణి తలుచుకొని తాటకి మీదకి వదులుతాడు. అంతే, తాటకి ఫట్ చచ్చిపోయింది దెబ్బకి. అడవి అంతా ప్రశాంతంగా మారింది. తాటకి ఎంత బ్యాడ్ అయినా చివర్లో రాముడు తాటకికి మోక్షం ఇచ్చాడు. ఇది రాముని గొప్పతనం. శత్రువైనా కూడా చివరికి దయ చూపించటమే. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రాముడు మళ్ళీ అడవులకు వెళ్తాడు. అప్పుడు ఒక రాయ రాముని స్పర్శతో బ్యూటిఫుల్ ఉమెన్లా మారిపోయింది. ఆ అందమైన ఉమెన్ ఎవరో తెలుసా? తనే అహల్య. అసలు రాయిలా ఎలా మారింది ఈ అహల్య అని తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.